నార్సింగ్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, బైక్, మొబైల్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నరసింహ చెప్పారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ వెల్లడించారు. ఎలాంటి అఫెన్స్ చేసినా కూడా సైబరాబాద్ లిమిట్స్ లో కాదు, తెలంగాణ నలుమూలల ఎక్కడ జరిగినా కూడా పోలీస్ ఆల్వేస్ వీటిని డిటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఈ సందర్భంగా అన్ని మనకు సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో టెక్నికల్ డేటాని అనలైజ్ చేయడానికి సీసీటీవీ కెమెరాలు ప్రజల నుంచి స్వచ్ఛందంగా వచ్చి పెడుతున్నారు. ఇదే విధంగా ఇంకా ఎక్కువ మొత్తంలో సీసీటీవీలు పెట్టినట్లయితే మనము ఇలాంటి అఫెన్స్ని జరగకుండా నిరోధించవచ్చు. ఒకవేళ జరిగినా కూడా ఇమ్మీడియట్లీ మనం డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి అఫెండర్స్ ఎవరైనా అనుమానాస్పదమైనటువంటి అఫెండర్స్ మనకు తిరుగుతున్నట్లయితే ఇమ్మీడియట్లీ మనం వీళ్ళ యొక్క వివరాలను డయల్ 100 ద్వారా కానీ, లేకపోతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ, లేదా క్రైమ్ స్టాఫ్ కానీ మనకు ఇచ్చినట్లయితే వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్